నమస్తే ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్‌కి సంబంధించి ఆల్జీబ్రా క్వెషన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో లెవెల్ 1 క్వెషన్స్ అయితే మనం డిస్కస్ చేసాం. లెవెల్ 1 ఏంటంటే కొన్ని బేసిక్ క్వెషన్స్. ఓకే. కొన్ని బేసిక్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే మనం ఆ వీడియోలో డిస్కస్ చేసాం. ఎవరైతే చూడలేదంటే చూడండి, అక్కడ కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అన్నీ నేను డిస్కస్ చేశాను. ఈ వీడియోలో క్వెషన్స్ లెవెల్ అనేది కొంచెం పెరిగి ఉంటుంది ఇక్కడ. ఓకే. ప్రీవియస్ లెవెల్ కంపేర్ చేస్తే ఇక్కడ కొన్ని క్వెషన్స్ కొంచెం లెవెల్ ఉంటుంది. ఒక వీడియోని అయితే చివరి దాకా చూడండి అండ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. ఓకే, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే వేయడం జరిగింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అన్నాడు. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు తెలియాలి. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైనా ఇస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి ఒక రూట్ అనేది ఆల్ఫా అంట, ఇంకొక రూట్ అనేది బీటా అంట. ఓకే, ఇలా ఇస్తే సమ్ ఆఫ్ ద రూట్స్. ఓకే, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? ఈ రెండు రూట్స్ ఆల్ఫా బీటా అనేది రూట్స్. సమ్ అంటే ఏంటి? యాడ్ చేయమని అర్థం. ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని యాడ్ చేస్తే మన ఆన్సర్ ఏమవుతుందంటే -b/a. ఓకే, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇచ్చిన రూట్స్ని మల్టిప్లై చేయమని అర్థం. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది మనకి? దీని ఆన్సర్ వచ్చి c/a అవుతుంది. ఓకే, ఈ రిజల్ట్ అనేది మీకు తెలిసి ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇచ్చిన క్వాడ్రాటిక్ని జనరల్ క్వాడ్రాటిక్తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే మీకు ఏ వాల్యూ ఏమొస్తుంది చూడండి. ఏ వాల్యూ 1, బి వాల్యూ -6, సి వాల్యూ 5 అవుతుంది. ఓకే, అప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? బీటా బి ప్లేస్లో -6 బై ఏ వాల్యూ 1, -+6 వస్తుంది. సి ఎంత? 5 బై 1 అంటే 5. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా 5, ఆల్ఫా ప్లస్ బీటా 6. ఇప్పుడు మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది సాల్వ్ చేసే ముందు మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అయితే నేను యూజ్ చేయబోతున్నా. ఏంటి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా? ఓకే, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇక్కడ జనరల్ ఫార్ములా ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఓకే, ప్లస్ 3ab ఏ ప్లస్ బి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏబి ప్లేస్లో నేనేం చేస్తున్నా? ఆల్ఫా బీటా తీసుకుంటా. ఓకే, అప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ఏమవుతుంది? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా ఎంత? 5, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 6. ఓకే, ఇవన్నీ సింప్లిఫై చేద్దాం. ఇక్కడ రాస్తాం చూడండి. 6 క్యూబ్ అంటే 216, 16 ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఓకే, ప్లస్ ఇది ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఫైనల్గా మనకి ఇది వాల్యూ కావాలి కదా, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఈ 90 ఈ సైడ్ పంపించండి. 216 - 90 చేస్తే ఎంత వస్తుంది? 126 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ ఫర్ ఎక్స్ అంట 3/x ప్లస్ 2 ప్లస్ 3/x ఈక్వల్ టు 810 ఉంది. క్లియరా?
ఇక్కడ నేనేం చేస్తా అంటే బై ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n ఉందనుకోండి, దీన్ని మనం పవర్స్ సపరేట్ చేయొచ్చు. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఓకే ఏ పవర్ ఆఫ్ ప్లస్ n నథింగ్ బట్ an ఓన్లీ. ఓకే, ఈ ఫార్ములా యూస్ చేసి దీన్ని స్ప్లిట్ చేయండి. 3 పవర్ ఆఫ్ x ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 3 పవర్ ఆఫ్ x. నేను దీన్ని 3 పవర్ ఆఫ్ x ఇంటూ 1 అంట. ఓకే, 3 పవర్ ఆఫ్ x ఇంటూ 1 అన్న 3 పవర్ ఆఫ్ x అన్న ఒకటే కదా. 1తో మీరు ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా 1 అదే నెంబర్ వస్తుంది. అందువల్ల నేను జస్ట్ రీరైట్ రాస్తున్నా ఇలా. ఓకే, 810. ఇక్కడ 3 పవర్ ఆఫ్ x 3 పవర్ ఆఫ్ x సేమ్ ఉంది రెండిట్లో. నేను ఏం చేస్తా, 3 పవర్ ఆఫ్ x కామన్ తీసుకుంటే ఇక్కడ నుండి 3 పవర్ ఆఫ్ x కామన్ వస్తే ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, 3 స్క్వేర్ అంటే ఏంటి 9 ప్లస్ తర్వాత ఇక్కడ 3 పవర్ ఆఫ్ x కామన్ వస్తే రిమైనింగ్ ఏముంటుంది 1, దట్ ఈస్ ఈక్వల్ టు 810. 3 పవర్ ఆఫ్ x 9 ప్లస్ 1 ఎంత 10, దట్ ఈస్ ఈక్వల్ టు 810. ఈ 10 అనేది క్రాస్ మల్టిప్లై చేయండి. 3 పవర్ ఆఫ్ x ఈక్వల్ టు 810/10. 0 0 గెట్ క్యాన్సల్. 3 పవర్ ఆఫ్ x ఈక్వల్ టు 81. ఓకే, అర్థమైందా? 81 సో ఇక్కడ బేస్ 3 పవర్ ఆఫ్ x ఉంది. మీరు ఏం చేయాలంటే 81 కూడా బేస్ 3 వచ్చాక చూడాలి. ఓకే, అందుకోసం 81ని మీరు ఎలా రాస్తారంటే చూడండి, 3 నుండి డివైడ్ అవుతుందా, ఇది డివైడ్ అవుతుంది. ఎందుకంటే సమ్ చేసామనుకోండి 8ని 1ని 9 3 నుండి డివైడ్ అవుతుంది కాబట్టి 3 నుండి ఇది కంపల్సరీ డివైడ్ కావాల్సిందే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 3 నుండి 81ని డివైడ్ చేశారనుకోండి, ఓకే, మీకు ఎంత వస్తుంది 27. మళ్ళీ 27ని 3 నుండి డివైడ్ చేశారనుకోండి 9 వస్తుంది. మళ్ళీ 3 నుండి డివైడ్ చేస్తే 3 3 సార్ 9, మళ్ళీ 3 1 సార్. ఇక్కడ ఎన్ని 3s ఉన్నాయి, 1 2 3 4. ఈ 81ని నేను 3 పవర్ ఆఫ్ 4 అని రాస్తా. 3 పవర్ ఆఫ్ x. ఓకే, ఇక్కడ బై ద ప్రాపర్టీ మీకు బేసెస్ ఏమైనా ఈక్వల్ అయితే, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో మీకు బేసెస్ ఏమన్నా సేమ్ ఉంటే పవర్స్ని ఈక్వేట్ చేయొచ్చు. x ఈక్వల్ టు 4. మన ఆన్సర్ ఏమవుతుంది, x ఈక్వల్ టు 4. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. మనకి ఫంక్షన్ ఇచ్చాడు f ఆఫ్ x, క్వాడ్రాటిక్ ఫంక్షన్ ax² ప్లస్ bx ప్లస్ c. ఓకే, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ax² ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ కొన్ని వాల్యూస్ అయితే ఇచ్చాడు. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c అంటున్నాడు. ఫస్ట్ f ఆఫ్ 1 అంటే ఇది x ప్లస్లో 1 పుట్ చేయాలి. x ప్లస్లో 1 పుట్ చేసామంటే f ఆఫ్ 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు a 1 స్క్వేర్ అంటే 1, b ఓకే 1 కాబట్టి ఇది c. f ఆఫ్ 1 ఎంత 4 అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు f ఆఫ్ 1 ప్లస్లో 4. ఓకే, దీని ఒక ఈక్వేషన్ లాగా తీసుకోండి, ఈక్వేషన్ 1 అనుకోండి. తర్వాత మళ్ళీ x ప్లస్లో -1 పుట్ చేయండి. ఓకే, -1 పుట్ చేస్తే f ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు a టైమ్స్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ b టైమ్స్ ఆఫ్ -1 ప్లస్ c. f ఆఫ్ -1 అంటే 2, దట్ ఈజ్ ఈక్వల్ టు a -1 స్క్వేర్ అంటే -1ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మైనస్ ప్లస్. ఓకే, 1 ఇంటూ 1 1 ప్లస్ 1 కదా, అంటే a వస్తుంది. a ఇంటూ 1 a. తర్వాత ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b ప్లస్ c. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అని తీసుకోండి. ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, x ప్లేస్లో 0 పుట్ చేయండి. ఓకే, x ప్లేస్లో 0 పుట్ చేశారనుకోండి, తర్వాత ఏమొస్తుంది మీకు f ఆఫ్ 0 ఈక్వల్ టు ఈ 2 0 అయిపోతుంది, మీకు c మాత్రం వస్తుంది. f ఆఫ్ 0 ఎంత 1 అంటే c వాల్యూ 1. అర్థమైందా, c వాల్యూ 1 వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ c వాల్యూని 1లో 2లో పుట్ చేయండి. 1 ఇంప్లైస్ c వాల్యూ 1 పుట్ చేస్తారనుకోండి a ప్లస్ b. ఓకే, c వాల్యూ 1 దట్ ఈస్ 4. అంటే సింప్లిఫై చేస్తే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ఈ సైడ్ వచ్చింది అనుకోండి, 4 - 1 అంటే a ప్లస్ b వాల్యూ 3 అవుతుంది. తర్వాత ఈ cని 2లో పుట్ చేశారనుకోండి, 2లో పుట్ చేస్తే
2 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ 1. ఈ 1 ఈ సైడ్ వస్తే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 1 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సింప్లిఫై చేయండి. ఈ రెండింటిని సింప్లిఫై చేశారనుకోండి ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ప్లస్ చూడండి ఇక్కడ మీరు చూస్తే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది. ఏ ప్లస్ ఏ 2a, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 4. ఓకే, 2 నుండి డివైడ్ చేస్తే ఏ వాల్యూ మీకు 2 వస్తుంది. ఏ వాల్యూ 2. ఓకే, తర్వాత ఏ వాల్యూ 2. ఈ ఏ వాల్యూని ఈ రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్లో పుట్ చేయండి. ఓకే, దీంట్లో కానీ పుట్ చేయండి, బి వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పుట్ చేస్తే, ఓకే దీంట్లో పుట్ చేస్తున్నా, ఈ ఈక్వేషన్లో పుట్ చేస్తున్నా, దీంట్లో పుట్ చేయండి, అదర్వైజ్ దీంట్లో మీ ఇష్టం. ఓకే, ఏ దాంట్లో పుట్ చేసినా ఆన్సర్ సేమ్ వస్తుంది. ఏ అనేది దీంట్లో నేను 2 పుట్ చేస్తే, ఓకే 2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 1, 3 మైనస్ 2 1. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ. ఫైనల్గా మనకు ఆన్సర్ ఏం కావాలంటున్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఏ వాల్యూ 2, బి వాల్యూ 1, సి వాల్యూ 1, అంతా 4 అవుతుంది. ఓకే, సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ క్యూబిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇస్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా మీకు రిమైండర్ క్వశ్చన్స్ కానీ ఫ్యాక్టర్స్ క్వశ్చన్స్ కానీ ఇస్తే సీదా మీకు ఒక షార్ట్ కట్ అయితే చెప్తాను. ఓకే, ఏంటి ఆ షార్ట్ కట్ అంటే, ఇక్కడ మీకు డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2 అన్నాడు కదా, దీన్ని ఈక్వల్ టు 0 చేయండి. ఓకే, 0 చేస్తే మీకు ఎక్స్ వాల్యూ 2 వస్తుంది. అర్థమైంది? దీన్ని ఈక్వల్ టు 0 చేశారనుకోండి, ఈ 2 ఈ సైడ్ వస్తే ఎక్స్ ఈక్వల్ టు 2 వస్తుంది. అర్థమైందా? ఇది మనకి ఏంటి ఎక్స్ప్రెషన్, దీన్ని నేను పి ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5. ఎక్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ 2 రీప్లేస్ చేయండి. ఓకే, మీకు ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 మైనస్ 5. దట్ ఈస్ 2 క్యూబ్ అంటే 8. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇలా 8 మైనస్ 3, 2 స్క్వేర్ అంటే 4. ఓకే, ప్లస్ 4 2 8 మైనస్ 5. తర్వాత 8 8 16 మైనస్ 4 3 12 మైనస్ 5. 16 మైనస్ 12 4 మైనస్ 5 అంటే మనకి -1. ఈ -1 ఏదైతే ఉందో ఇదే రిమైండర్ మనకి. ఓకే, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది కదా, ఈ -1 మనకి రిమైండర్. అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. డి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనము 5x మైనస్ 2y బై 7x ప్లస్ 2y దీని వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నాకు ఎక్స్ బై వై ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే న్యూమరేటర్, ఓకే ఇది న్యూమరేటర్ అంటాం, ఇది డినామినేటర్ అంటాం. ఈ న్యూమరేటర్లో వై అనేది కామన్ తీయండి. వై కామన్ తీసుకుంటే, ఓకే వై కామన్ తీసుకుంటే ఏమవుతుంది, వై కామన్ తీస్తున్నా, వై కామన్ వస్తే ఇక్కడ వై లేదు కాబట్టి, ఈ టర్మ్లో వై లేదు కాబట్టి వై అనేది దీనికి డివైడ్ అవుతుంది. ఓకే, మైనస్ ఇక్కడ వై కామన్ వచ్చేసింది కాబట్టి ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది. -2 డివైడెడ్ బై డినామినేటర్లో కూడా 2 వై కామన్ తీయండి. వై కామన్ తీసుకుంటే ఈ టర్మ్లో వై లేదు కాబట్టి వై అనేది డివైడ్ అవుతుంది దీనికి. ప్లస్ 2 ఇలా రాసిన తర్వాత ఈ ఎక్స్ బై వై ఉంది కదా, ఈ ఎక్స్ బై వై వాల్యూ మనకి ఇచ్చాడు 3/4 అని, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 5 ఇంటూ ఎక్స్ బై వాల్యూ, ఎక్స్ బై వై వాల్యూ 3/4
-2/7 ఇంటూ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి 3/4 + 2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, 5 ఇంటూ 3 15/4 -2 బై ఇక్కడ 21/4 + 2. తర్వాత ఎల్సిఎం తీసుకుంటే 15 - 4 2 8/4 హోల్ డివైడెడ్ బై 21 + 8/4. ఈ 4 కామన్గా ఉంది. ఓకే, దీన్ని మీరు క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత రిమైనింగ్ టర్మ్స్ ఏదైతే ఉందో సింప్లిఫై చేద్దాం మనం. ఓకే, 15 - 8 ఏమవుతుంది 7/21 + 8 29. అంటే మన ఆన్సర్ అనేది బి ఆప్షన్ అవుతుంది. చూడండి 7/29. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 7th క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 2-digit నంబర్స్ డివిజిబుల్ బై 7. అంటే 7 నుండి డివైడ్ అయ్యే 2 digits నంబర్స్ సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలా చూసుకుంటే 7 మల్టిపల్స్ అన్నీ మనకి మన ఆన్సర్ అవుతుంది. అంటే చూడండి 14 అనేది 7 డివైడ్ అవుతుంది. 2 digits నెంబర్, 2 digits ఉన్నాయి కదా, డివైడ్ అవుతుంది. ఓకే, 14 తర్వాత 21. ఓకే, అర్థమైందా? తర్వాత 28. ఓకే, తర్వాత 35 అండ్ సో ఆన్. ఇలా వస్తుంది. మనకి అన్ని నెంబర్స్ అక్కర్లేదు, నేను అన్నీ తీసుకోను. ఇక్కడ సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్తాను. ఓకే, సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలా మీరు అన్నీ కౌంట్ చేసుకోకపోతే లాస్ట్లో వచ్చే 2 digit నెంబర్ ఏది 98 వస్తుంది. లాస్ట్ 98 అనేది 7 నుండి డివైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 14 21కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 21 - 14 చేస్తారనుకోండి 7 వస్తుంది. ఓకే, అంటే 14కి 7 యాడ్ చేస్తే 21, అలాగే 21కి 7 యాడ్ చేస్తే 28, 28కి 7 యాడ్ చేస్తే 35. ఇలా అన్ని నెంబర్స్ ఇలా వస్తాయి. నెక్స్ట్ కంటిన్యూషన్ నెంబర్స్ ఇలా వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసండి, ఇలా మీకు సేమ్ నెంబర్ ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఏపీ అంటాం. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకే, ఇలా ఉన్న నంబర్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి కామన్గా వచ్చిన దీన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. ఓకే, 21 14కి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వచ్చింది 7 కదా, ఇది కాన్స్టెంట్గా ఉంటుంది అన్నిటికి. దీన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత 7. ఓకే, ఈ 14 ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టర్మ్. దీన్ని ఏతో డినోట్ చేస్తాం ఫస్ట్ టర్మ్ని. అంటే ఏ వాల్యూ మనకి 14 అవుతుంది. ఓకే, ఏపీలో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటంటే ఎంత టర్మ్ ఫార్ములా వచ్చి an = ఫస్ట్ టర్మ్ ప్లస్ n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్. ఇది ఫార్ములా. ఈ ఎంత టర్మ్ ఫస్ట్ ఎంత టర్మ్ అంటే ఏంటి లాస్ట్ టర్మ్. ఇది లాస్ట్ టర్మ్ an. ఓకే, ఇది ఎంత 98. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఎంత 7 కాదు 14 ఫస్ట్ టర్మ్. ఓకే, ప్లస్ n-1. n ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి మనం అదే ఫైండ్ అవుట్ చేయాలి. డి ఎంత కామన్ డిఫరెన్స్ 7. సింప్లిఫై చేద్దాం. 98 14 ఈ సైడ్ వస్తే -14 ఈజ్ ఈక్వల్ టు 7 ఇన్సైడ్ మల్టిప్లై చేయండి 7n - 7. ఓకే, తర్వాత 98 - 14 84. అండ్ ఈ తర్వాత ఒక పని చేద్దాం, ఇది అలాగే పెట్టేసుకుందాం. 7 నుండి డైరెక్ట్గా డివైడ్ చేస్తాం n-1. ఇదేమొస్తుంది మనకి n-1 ఈజ్ ఈక్వల్ 12 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ ఈ -1 ఈ సైడ్ వస్తే 12 + 1 13. అంటే ఇలాంటి 2 digits నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకంటే 13 ఉన్నాయి. 13 2 digits నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, ఇక్కడ సమ్ అడుగుతున్నాడు. సమ్ అడుగుతుంటే మీరు ఏం చేయాలంటే దీనికి సమ్కి ఒక ఫార్ములా ఉంది. ఏపీ సమ్ ఆఫ్
సమ్ ఆఫ్ ఏపీ. ఓకే, ఏపీ టర్మ్స్కి ఫార్ములా ఏంటంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2. ఓకే, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, ఇది డైరెక్ట్ ఫార్ములా. ఓకే, ఎన్ వాల్యూ మీకు తెలుసు 13/2, 13. ఫస్ట్ టర్మ్ తెలుసు మీకు 14, లాస్ట్ టర్మ్ కూడా మీకు తెలుసు 98. ఓకే, ఇప్పుడు 13 సింప్లిఫై చేద్దాం. ఇది 13/2, ఇది ఎంత వస్తుందంటే 112. 13 ఇంటూ ఇది క్యాన్సిల్ చేస్తే 56. ఓకే, 13 ఇంటూ 56 735 వస్తుంది. ఇది సమ్, ఇది మన ఆన్సర్ అయితే 735. బి ఆప్షన్ చూడండి, బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీద మనం ఇలాగే సింప్లిఫై చేయాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎలా సాల్వ్ చేయాలనేది. ఓకే, ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్ ఇది. 8th క్వశ్చన్ చూడండి. ఇఫ్ లాగ్ ఆఫ్ బేస్ ఎక్స్ ఈక్వల్ 81 ఈజ్ ఈక్వల్ టు 4, ఫైండ్ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. మీకు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ బేస్ ఏ ఎక్స్ ఇలా ఉందనుకోండి. ఫార్మేట్, జనరల్ ఫార్మేట్ ఇలా ఉంటే దీన్ని మీరు ఇలా రాసుకోవచ్చు. ఈ ఏ అనేది బేస్, దీన్ని బేస్ అంటాం. ఓకే, దీన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. అర్థమైందా? ఈ ఏ అనేది ఈ సైడ్ పంపితే ఏ పవర్ ఆఫ్ వై అని రాసుకోవచ్చు. ఎక్స్ ఇలా రాస్తాం. ఈ ఎక్స్ ఇక్కడే ఉంటుంది. ఈ ఏ సైడ్ పంపితే ఈ లాగ్ అనేది ఎక్స్పోనెంట్గా మారుతుంది. ఓకే, ఇలా ఉంటే ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటే ఇలా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్. నేను ఏం చేస్తాను, ఈ ఎక్స్ అనేది ఈ సైడ్ పంపితే మీకు ఏమవుతుంది, 81 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఓకే, ఇది అయిపోతుంది. ఇప్పుడు ఈ 81ని నేను ఎలా రాయొచ్చు, ఈ 81ని నేను ఎలా రాయొచ్చు చూద్దాం. 81 9 నుండి పోతుంది కదా, 9 9 లేదు అంటే ఒక పని చేద్దాం, 3 నుండి డివైడ్ చేసుకుంటా. ఓకే, ఫస్ట్ 3 నుండి 81ని డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 27. తర్వాత 3 నుండి డివైడ్ చేస్తా, అప్పుడు 9 వస్తుంది. 3 నుండి డివైడ్ చేస్తా, ఓకే 3, తర్వాత 1. ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 4 టైమ్స్. 3 పవర్ ఆఫ్ 4 ఎక్స్ పవర్ ఆఫ్ 4. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయంటే ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంటే ఇది ఈక్వల్ అవుతుంది, 3 కదా. చూడండి, ఇక్కడ కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఇక్కడ 4, ఇక్కడ 4 ఉంది అంటే ఎక్స్ వాల్యూ ఎంత కావాలి, 3. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 3. మన ఆన్సర్ అనేది 3 అవుతుంది. మన ఆన్సర్ ఎంత, 3. 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ అంట, ఫ్యాక్టర్. ఓకే, ఫస్ట్ దీన్ని నేను ఎలా రాస్తానంటే x² మైనస్ y² అని రాస్తా. మనకు తెలుసు a² మైనస్ b² అంటే a ప్లస్ బి, a మైనస్ బి అని. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏ ప్లేస్లో x² ఉంది, బి ప్లేస్లో y² ఉంది. ఫార్ములా అప్లై చేస్తే x² ప్లస్ y² x² మైనస్ y². ఓకే, దీనికి మళ్ళీ ఇదే ఫార్ములా అప్లై చేయండి. అప్పుడు x² ప్లస్ y² ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై. ఓకే, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, దీనికి ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఏదైనా ఆప్షన్స్ ఉందో చూద్దాం. ఎక్స్ మైనస్ వై ఉంది కదా, ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 10th వన్ చూడండి. ద రూట్స్ ఆఫ్ దిస్ ఆర్ ఈక్వల్, ఫైండ్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ కే అంట. చూడండి, ఎప్పుడన్నా రూట్స్ అనేది ఈక్వల్ అయితే మీరు ఎలా చెక్ చేయాలంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ అంటే ఏంటంటే b² మైనస్ 4ac. జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే దీన్ని డిస్క్రిమినెంట్ అంటాం. ఓకే, దాన్ని మనం డిస్క్రిమినెంట్ అంటాం.
రూట్స్ అనేది ఈక్వల్ అయితే డిస్క్రిమినెంట్ అనేది 0 అవుతుంది. రూట్స్ ఈక్వల్ అయితే. ఓకే. అదే డిస్క్రిమినెంట్ అనేది పాజిటివ్ ఉంటే గ్రేటర్ దెన్ 0, డిస్క్రిమినెంట్ పాజిటివ్ అంటే పాజిటివ్ నెంబర్ వస్తే రూట్స్ అనేది రియల్ ఉంటుంది అండ్ రూట్స్ అనేది డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. రియల్ అండ్ డిస్టింక్ట్ అంటాం, అంటే డిఫరెంట్ రూట్స్ అవుతాయి. ఓకే. అదే డిస్క్రిమినెంట్ అనేది నెగిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి, లెస్ దెన్ 0, రూట్స్ అనేది ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. రూట్స్ ఆర్ ఇమాజినరీ ఆర్ కాంప్లెక్స్ రూట్స్ అంటాం. ఇమాజినరీ ఆర్ కాంప్లెక్స్ రూట్స్ అంటాం. ఓకే. కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ రూట్స్ అనేది ఈక్వల్ అంటున్నాడు కాబట్టి డిస్క్రిమినేట్ ఏం కావాలి, 0. డి అంటే ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఓకే. దీన్ని కంపేర్ చేస్తే ఏ వాల్యూ 1, బి వాల్యూ k, సి వాల్యూ 16. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. కే స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 1, సి వాల్యూ 16 ఈక్వల్ టు 0. కే స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఈ టర్మ్స్ అన్నీ ఇక్కడ వస్తే 4 ఇంటూ 16. ఓకే. స్క్వేరింగ్ తీసుకుంటే కే ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే 4 ఇంటూ 16, కే ఈజ్ ఈక్వల్ టు √4 ఇంటూ √16. కే ఈజ్ ఈక్వల్ టు, ఇది బోత్ రియల్ నెంబర్స్. ఓకే. ఏబి అనేది రియల్ నెంబర్స్ అయితే దీన్ని మనం √a ఇంటూ √b అని రాయొచ్చు. ఓకే. నేను అందుకని ఇలా రాస్తాను. ఓకే. √4 అంటే 2, √16 అంటే 4, 4 2 8, 8 అనేది మన ఆన్సర్ అవుతుంది. కే అనేది 8. డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఓకే. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో ఇంకా డిస్కస్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ట్రిగ్నోమెట్రీ ఉండొచ్చు, వేరియస్ టాపిక్స్, రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని నేను మన ఛానల్లో కవర్ చేస్తాను. జామెట్రీ దీనిపైన అంతా. ఓకే. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే. అందరికీ ధన్యవాదాలు.